నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం కొంతమంది ఫోన్లు చేస్తూ అడుగుతున్నారు ఏంటంటే, మాకు డబ్బుల సమస్య విపరీతంగా ఉంది, అర్జెంటుగా కావాలి, లేకపోతే అవ్వదు, ఇంకా పరిస్థితి లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదు. మీకు వచ్చే ఎలాంటి కాల్స్ వస్తాయి? అవసరం ఉంటుంది, ఎందుకు ఉండదు? ఇప్పుడు అర్జెంటుగా మనం ఒక పని అనుకుంటాము, ఆ పని అవ్వదు, ఇచ్చే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. మరి వీళ్ళు కూడా మనం ఇస్తాము అనుకుని వాళ్ళు వేరే పని పెట్టుకుంటారు కదా, ఆగరు కదా ఎవరు కూడా. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు అయితే అది సడన్ గా అసలు చెప్పలేము, ఊహించలేము, అసలు ఇంకా ఊహించలేము. ఖచ్చితంగా డబ్బు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎటెళ్లాలో తెలియని పరిస్థితి, అగమ్య గోచరంగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే. సో అలాంటి వాళ్ళ కోసం అలా ఇంకా అర్జెంటుగా మనకి రావాలి అంటే ఏం చేయాలి? ఇంకోటి నేను దీనికంటే ముందు ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మన పనులన్నీ కూడా మనకు జరిగేవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. చాలామంది నాతో చెప్తారు, స్విచ్ వర్డ్స్ రాసుకున్నామండి, నాకు అంత పెద్దగా ఏం పని చేయలేదు, నెంబర్ కూడా పని చేయలేదు అని అనుకుంటారు. అంటే రాసేటప్పుడు డౌట్ అనమాట, దాని మీద పని చేస్తుందా లేదా అని చెప్పి ఒకటి. రెండు ఏంటంటే, రాసుకున్న తర్వాత కూడా మైండ్లో ఇంకా నెగిటివ్ థాట్స్ అనమాట, మనకి ఏ పని అవ్వలేదు, నా బ్రతికి ఇంతే, నేనేం చేసినా ఇంతే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మన లైఫ్ నుంచి తీసేసేయాలి. నేను ఫైండ్ రీచ్ అని చదివాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెన్ దొరికింది అనుకోండి, ఎప్పటి నుంచో దొరకని పెన్ దొరికింది, నేను చాలా సంతోషపడతాను, యూనివర్స్కి వెంటనే గ్రాటిట్యూడ్ చెప్తాను, థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అది 2-3 రోజుల నుంచి వెతుకుతున్నాను, వేరేది వెతుకుతుంటే అది దొరికింది అనుకోకుండా, సరే కానీ దొరికింది కదా మొత్తానికైతే. సో నేను కంపల్సరీ థ్యాంక్ యూ యూనివర్స్, అది దొరికించావు, ఇది కూడా దొరికేటట్టుగా చూడు అని చెప్పి దండం పెట్టుకుంటాను. జనరల్గా ఏదైనా మనకి అమ్మయ్యా అన్న పరిస్థితి వచ్చింది అనుకోండి, థ్యాంక్ గాడ్ అంతే, అది కూడా అదేనా? అంతేగా మరి, యూనివర్స్ కి చెప్పినట్టే. అది నాకు కూడా బతుకు జీవుడా అంటారు మన వాళ్ళైతే, అది అలవాటు కదా. అదే అమ్మయ్యా థ్యాంక్ గాడ్, లేకపోతే అసలు అమ్మ బాబోయ్ థ్యాంక్ గాడ్ అనేయటం అలవాటైపోయింది. అది కూడా యూనివర్స్ కి అలవాటైపోయింది. మన తెలుగులో వర్డ్ అయితే అది బతుకు జీవుడా. అంటే అంటే మనలో ఉన్న జీవత్వం అనేది పంచభూతాల నిర్మాణం. మనం ఏదైనా పెద్దవాళ్ళు మాట అన్నారు అంటే చాలా నిగూఢంగా ఉంటుంది అది, అవునా? సో పంచభూతాల నిర్మాణం, వాటన్నిటిని బతుకు జీవుడా అని చెప్తున్నట్టే కదా, ఇంకా మనమే బ్లెస్ చేసుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైనా కూడా మనము ముందు ఆ నెగటివ్ థాట్స్ అనేవి మనకు అస్సలు రాకూడదు. ఎటువంటి పరిస్థితులు ఇది అవుతుందా అనేది డౌట్తో చేయకూడదు ఏ పని కూడా. ఓకే, ఇది లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే, నువ్వు ఏది ఇస్తే విశ్వానికి అది నీకు తిరిగి వస్తుంది. బాల్ వేసాము, బాలే వస్తుంది. చాలా మంది నన్ను అడుగుతారు, గాజు గ్లాస్ ఇసురితే ఏమొస్తుంది అంటే, గాజు గ్లాస్ కూడా రాదు, పగిలి కింద పడుతుంది, అది కూడా రాదు. అంతే కదా, నెత్తిన పడి గాజు ముక్కలే కదా, గాజు ముక్కలే కదా వస్తుంది, గాజు ముక్కలు ఏవి మెటల్ గా మారిపోవు కదా. సో నేను అనేది ఏంటంటే, వేసేటప్పుడు చేసేటప్పుడు వేసే వస్తువు తిరిగి వస్తుందా రాదా అని కూడా ఆలోచించుకోవాలి అని చెప్పడం అనమాట, అదంతా కరెక్ట్. సో అది మనం ఏదైతే ఆలోచిస్తామో అది మన దగ్గరికి వస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అని గుర్తుపెట్టేసుకోండి. వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీ దగ్గరికి వస్తుంది. సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్. కొంతమంది పెద్దవాళ్ళు, కొన్ని ఇళ్లలో నేను కూడా విన్నాను, ఏదైనా శుభకార్యం గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడే ఏం మాట్లాడక, అయినప్పుడు చూద్దాంలే అని అంటుంటారు. దీనికి గల కారణం ఏంటి? ఇలా అనుకోవచ్చా? అలా అంటే కొంతమంది, అది ఏంటంటే కొంతమందికి పాపము, చాలా మంది నేను చూసాను, డబ్బులు వస్తున్నాయి అనుకున్నప్పుడు లెక్కలేసేసుకుంటూ ఉంటారు అనమాట, ఇది చేద్దాం అది చేద్దామని. పాపం అప్పుడు రావు. నువ్వేం చేస్తున్నావు, లెక్క వేసుకుంటూ దాన్ని మైనస్ చేసుకుంటూ వెళ్తున్నావు. ఇప్పుడు నాకు ఒక 10,000 వస్తాయి అనుకున్నానమ్మా, ఈ 10,000లో ఈ 2,000 వాడికి ఇచ్చేద్దాం, ఈ 1,000 రూపాయలు వాడికి ఇచ్చేద్దాం, ఇంకో 2,000 కిరాణా వాడికి కట్టేసేద్దాం, పాల వాడికి 1,000 రూపాయలు ఇవ్వాలి, ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి.
అవన్నీ మైనస్ అవ్వకుండా వస్తుంది కదా మనకి. సో అందుకని డబ్బులు రాదా? వచ్చేదాకా మనం దాని గురించి ఆలోచించద్దు, ఖర్చు గురించి ఆలోచించద్దు. ఖర్చు గురించి ఆలోచించు. అది. వేరే ఏదైనా వేరే ఆలోచించుకోవచ్చా? ఏదైనా వస్తున్నాయి అని ఆలోచించుకోండి. బంగారం కొనుక్కుంటున్నట్టు ఆలోచించుకోవచ్చా? కొనుక్కున్నట్టు దాన్ని డబుల్ చేస్తున్నట్టు ఆలోచించుకోండి, నో ప్రాబ్లం. ఓకే. ఖర్చు చేస్తున్నట్టుగా కూడా ఆలోచించుకోకూడదు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ గా మనీ కావాలి ఈ రోజున అనుకుంటే, ఉమ్. రష్ ఆన్, కౌంట్, నౌ, డన్. రష్ నౌ, రష్ ఆన్, రష్ ఆన్, రష్ ఆన్, కౌంట్, నౌ, Now. డన్. డన్. అంటే కౌంట్ కి ఏం చెప్తున్నామంటే తొందరగా రా, స్పీడ్ గా రా, ఓకే, వచ్చేసింది, నౌ డన్. అట్లా రష్ ఆన్, కౌంట్, నౌ, డన్. ఇది అనుకోండి, ఇమీడియట్ మనీ అబండెన్స్. ఇమీడియట్ గా మీకు పెద్ద మొత్తంలో డబ్బులు రావాలన్నా కూడా ఇది సమకూరుస్తుంది. మీకు అనుకోకుండా ఒక స్థలం కొందాం అనుకుంటారు, అడ్వాన్స్ ఇచ్చేస్తారు, లోన్ శాంక్షన్ కాదు, ఇస్తామన్న వాళ్ళు ఇవ్వరు, మీరు మళ్ళీ ట్రై చేయాలి వేరే వాళ్ళ దగ్గర, అప్పుడు కూడా ఇది పనికి వస్తుంది. రష్ ఆన్, కౌంట్, నౌ, డన్. ఎవరికైతే అప్పుడు మీకు స్పృహకు వస్తుంది, ఎవరు తెచ్చిచ్చేస్తారా, ఆకాశం నుంచి పడిపోతాయి అంటే నేనేం చెప్పలేను, కానీ ఖచ్చితంగా మాత్రం పని అవుతుంది, మార్గం దొరుకుతుంది. మీకు ఎవరిని అడగాలో తెలుస్తుంది, వాళ్ళంతటి వాళ్ళే ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పి మనం అడగచ్చు, ఇది పరిస్థితి అని మనం చెప్పచ్చు, అయ్యో నా దగ్గర ఉన్నాయి తీసుకోమని కూడా అనొచ్చు, చెప్పలేం. సో ఇట్లా ఇమీడియట్ గా కావాలి అనుకుంటే రష్ ఆన్, కౌంట్, నౌ, డన్. స్విచ్ వర్డ్ అనేది మనం ఎంత నమ్మకంగా చదువుతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ నాకు కాల్ చేసి ఒకళ్ళు అన్నారు, మీరు ఇచ్చారు 520741, మర్చిపోయిన 520741 కూడా రాసుకోండి. రష్ ఆన్, కౌంట్, నౌ, డన్ 520741 ఇలా రాసుకోవాలి. సో ఇలా రాసుకోవాలి. నన్ను అడిగారు పని అవుతుందా, ఎందుకు ఆ డౌట్, పని అవుతుంది. మిమ్మల్ని నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టమనట్లేదు కదా, ఒక పెన్నుతో ఒక నెంబర్ రాసుకోమంటున్నాను, మిమ్మల్ని నమ్మమంటున్నాను. మిమ్మల్ని మీరు నమ్మండి, నేను ఈ నెంబర్ రాసుకున్నాను, నాకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, నాకు ఖచ్చితంగా డబ్బులు సమకూరుతాయి అని చెప్పి నమ్మండి. అప్పుడు తప్పకుండా భగవంతుడు మీకు హెల్ప్ చేస్తాడు, యూనివర్స్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. పని అయిన తర్వాత మాత్రం థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం మాత్రం మర్చిపోకండి, తప్పకుండా చెప్పండి. కనెక్ట్ అవ్వండి యూనివర్స్తో. ఇంకా అసలు యూనివర్స్తో కనెక్ట్ అవుతే ఎలాంటి పనులు అవుతాయి అనేది నేను ముందు వీడియోస్లో చెప్పడం జరుగుతుంది, తప్పకుండా నేర్చుకోండి. మీ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం మీరే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్ మేడం. ఎన్నిసార్లు ఇప్పుడు మీరు చెప్పిన స్విచ్ వర్డ్ చదవాలి మేడం? 28 టైమ్స్ అయితే చదవాలమ్మా, అత్యవసరం ఉంది, చదువుతూనే ఉండండి, గుర్తొచ్చినప్పుడల్లా చదువుతూనే ఉండండి, నిరంతరం రాసుకోండి. వాళ్ళు రాసుకొని రేపు కూడా రాసుకోవచ్చా అని అడుగుతున్నారు, రేపు రాసుకోవాలి, ఎందుకంటే రేపు నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతాం, ఫ్రెష్ గా మళ్ళీ యూనివర్స్ కి రిక్వెస్ట్ పెడుతున్నట్టు 520741. అవునా, మీరు రోజు ఆఫీస్కి వెళ్తారు, రోజు అటెండెన్స్ చేస్తారు కదా, అదేనే ఇది కూడా అంతే. సో అలా ఈ వర్డ్ ని చదువుకోవాలి. 520741 డెఫినెట్ గా మనీని అట్రాక్ట్ చేస్తుంది అని అంటున్నారు కాబట్టి అది అట్రాక్ట్ చేస్తుంది. నైస్ మేడం, చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Anchor dress courtesy by K&W Kids and Women Wear, Telangana and Andhra Pradesh.